జగనన్న చేస్తుంది మోసం, నిజమైన సంక్షేమం కాదు. కేవలం ఈ విధంగా బయటికి వచ్చి లెక్కలు చెప్పి ప్రజల్ని చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మేము చెప్పిన లెక్కలు చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత మోసం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకున్నాం. ఈ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ట్యాంపర్ చేస్తారనుకోవాలా మీరు చెప్తున్నాండి. బెనిఫిషరీస్కి సంబంధం లేకుండా డబ్బులు మలుగుతున్నాయని అంటే ఎవరో ఉన్నతాధికారి చెప్పారంటారు. మొత్తం ఈ ఆఫీస్లో ఉంటుంది, అప్డేట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఎవరెవరి ఖాతాలో మళ్ళించామనేది త్రూ బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే నిధులు మళ్ళిస్తున్నారు. మీరు చేసిన చాలా పెద్ద కామెంట్స్ కూడా. ఒక ఉన్నతాధికారి నాతో ఆ సమాచారం షేర్ చేశారంటే మరి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదో జరుగుతున్నట్టే కదా. రాబోయే రోజుల్లో ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాను. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, నిధులు దారి మళ్ళిన సంఖ్య, అది మీ అందరూ వివరిస్తాను. ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. ఆయన ఇచ్చిన సూచన, ఆయన సలహా ఏంటంటే ఏ విధంగా అకౌంటబిలిటీ లేకుండా డిజిటల్ రూపంలో జరిగిపోతున్న ఈ సంతకాలు, ఈ ట్రాన్స్ఫర్లు అనేక అవకతవకలకి దారితీస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం, కౌంటర్ చెక్ అవ్వడం లేదనేది అని వ్యక్తపరిచారు ఆయన. దాన్ని ఏకీభవించడమే కాకుండా ఈరోజు నేను మీకు ఆధారాలతో సహా మీకు చెప్తున్నాను. క్యాబినెట్ మీటింగ్లో ఉన్న మంత్రే అరగంటలోనే హడావిడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 65,33,000 పెన్షన్లు మేము మంజూరు చేసేసి ఇచ్చేస్తున్నాం, దానికి 1,800 కోట్లు గత నెలలోనే మేము గ్రామ సచివాలయాలకి, వార్డు సచివాలయాలకి ట్రాన్స్ఫర్ చేసామని చెప్తే వాస్తవం మీరే చూశారు. ఆ లెక్క నేను మీకు ఆధారాలతో సహా ఇస్తున్నాను. ఈ వాస్తవం రమ్మనండి డిబేట్కి. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, ఈ లెక్కల్లో ఏమాత్రం తేడా ఉంటే నా దగ్గర ఉన్న ఈ ప్రూఫ్స్తో ఖచ్చితంగా మీ అందరం కూడా జనసేన పార్టీ నుంచి మేము నిలబడతాం, వాస్తవాలను బయటికి తీసుకొస్తున్నాం. ఏమండి మళ్ళీ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీరు యువగల సభలో పాల్గొన్న దానిపైన మంత్రులంతా కూడా మీ పైన విమర్శలు చేస్తున్నారు. అది ఎందుకు అంత అలజడి? వాళ్ళు మొదటి నుంచి